వెల్కమ్ టు రిచితా వ్లాగ్స్. సో ఈరోజు మీకు షేర్ చేస్తుంది ఒక మంచి యూస్ఫుల్ టిప్. ఇది మెయిన్గా గర్ల్స్కి ఉమెన్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. సో వీటిని ఫ్యాషన్ టేప్స్ అంటాము, అలాగే క్లాతింగ్ టేప్స్ అని కూడా అంటాం. ఇవి నేను మీషోలో బుక్ చేసుకున్నాను. నాకు ఇవి మొత్తం 108 పీసెస్ వచ్చాయి, 90 రూపీస్ అనమాట, 90. సో ఇందులో మనకి డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి, అందులో మనకి నచ్చింది తీసుకోవచ్చు అనమాట. ఇవి మనకి చాలా రకాలకు యూజ్ అవుతుంది. అవి ఏంటి అలా అనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. సో ఈ ఫ్యాషన్ టేప్స్ అనేవి కంప్లీట్గా స్కిన్ సేఫ్ అనమాట. మనం వీటిని సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు, మన స్కిన్కి ఎలాంటి హామ్ ఉండదు. ఇలా మనం కట్ చేసుకోకలేదు, జిప్ లాక్ అనేది ఉంటుంది వీటికి. ఇలా 3 స్ట్రిప్స్ వస్తాయి అనమాట మనకి. సో మనం దేనికది ఇలా డివైడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో స్ట్రిప్ అనేది థిన్గా ఉంటుంది, పైన మనకి ఈ స్ట్రిప్ తీసేస్తే మనకి టేప్ అనేది ఉంటుంది. సో ఇది ఎలాగ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఒక సైడ్ అనేది తీసేసుకోవాలి, ఇంకో సైడ్ మనకి 2 కోటింగ్స్లా ఉంటుంది. స్ట్రిప్ అనేది మనకి డివైడ్ అవుతుంది అన్నమాట. చూసారా, ఈ లైన్ అనేది కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఇది తీసేసుకోవాలి, బ్యాక్ అనేది ఒకటే స్ట్రిప్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇది మనం రిమూవ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా మనం డివైడ్ చేసుకుంటే పైన స్ట్రిప్ అనేది ఇలా రిమూవ్ అయిపోతుంది. ఇది మన టేప్ అన్నమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మనం ఫస్ట్ టేప్ అయితే ఒక సైడ్ది రిమూవ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా మనం ఎక్కడైతే అక్కడ మనం పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఇలా స్కిన్కి స్టిక్ చేసేసుకోవాలి. స్కిన్కి స్టిక్ చేసుకున్నాక ఇంకో సైడ్ కూడా మనకి రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో ఇది చూసారు కదా, ఇంకో సైడ్ కూడా ఉంటుంది, అది కూడా రిమూవ్ చేసుకుంటే మనకి టేప్ అనేది కనిపిస్తుంది. చూసారా, సో ఇలా మనం 2 సైడ్స్ రిమూవ్ చేసుకోవాలి. ఇది డబుల్ సైడ్ టేప్ అనమాట మనకి. ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఎక్కడైతే షోల్డర్స్ దగ్గర లేకపోతే మనం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో ఈ టేప్ మన స్కిన్కి అటాచ్ చేసి, ఒకవేళ షోల్డర్ దగ్గర అయితే మన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మన క్లాత్ అనేది మనం వేసుకున్న ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాని మీద అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. అస్సలు ఇంకా మనకి అది ఊడదన్నమాట. మనం ఎంత ఇది చేస్తున్నది మనకి స్టిఫ్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. చూసారా, స్టేబుల్గా ఉంది. సో మనం ఇది 24 అవర్స్ పెట్టుకున్నా అస్సలు అది ఊడదు, స్టిఫ్గా ఉంటుంది, మనకి జారదన్నమాట. సో ఇలా మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ ఫ్యాషన్ టేప్ అని. ఇప్పుడు మీకు చూపించాను కదా ఈ ఫ్యాషన్ టేప్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవాలో. సో తీసినప్పుడు మనం జాగ్రత్తగా ఇలా తీసుకోవాలి. ఇలా అంత పెయిన్ అయితే ఏం ఉండదు, నీట్గా దీన్ని మనం తీసేసుకోవచ్చు. రీయూజ్ అనేది ఉండదు, ఎందుకంటే ఒకసారి మనం యూజ్ చేస్తాం కదా, దాని గమ్ అనేది పోతుంది. ఇలా ఫ్యాబ్రిక్ నుంచి కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఫ్యాబ్రిక్ కూడా ఏం డ్యామేజ్ అవ్వదు అసలు మనకి, ఎక్కడ కూడా స్కిన్ పెయిన్ కానీ ఏం ఉండదు మనకి. ఇలా చాలా యూస్ఫుల్ అనమాట ఈ టేప్ అనేది. ఈ టేప్ మనం మనం వేసుకుంటాం కదా జ్యువెలరీ, అవి మూవ్ అయిపోతూ ఉంటాయి కదా, మనం ఫోటోషూట్స్ అప్పుడు లేకపోతే మన వర్క్లో ఉన్న మూవ్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఫ్యాబ్రిక్కి ఈ టేప్ పెట్టి జ్యువెలరీని అటాచ్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి వెస్ట్రన్ టాప్స్ వేసుకున్నప్పుడు డీప్ నెక్స్ ఉంటాయి బాగా, సో మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం ఈ ఫ్యాషన్ టేప్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్ దగ్గర సేమ్ నేను చూపించిన ప్రొసీజర్లో ఫ్యాషన్ టేప్ని రిమూవ్ చేసి, పైన స్ట్రిప్స్ రిమూవ్ చేసి, టేప్ని స్కిన్ దగ్గర అటాచ్ చేసుకొని మనం వేసుకున్న క్లాత్ ఉంటుంది కదా, గార్మెంట్ అనేది, దానికి అటాచ్ చేస్తే అస్సలు మూవ్ అవ్వదు అనమాట. చాలా స్టిఫ్గా ఉంటుంది, ఇంకా మనం భయపడక్కర్లేదు. అలాగే మనం బ్లౌజెస్కి షోల్డర్స్ దగ్గర కూడా జారిపోతూ ఉంటాయి కొన్నిసార్లు, మనం ఎంత బాగా స్టిచ్ చేయించుకున్నా ఆ షోల్డర్ దగ్గర కూడా సేమ్ ఇదే ప్రాసెస్తో స్టిక్ చేసుకుని మనం షోల్డర్ అటాచ్ చేస్తే ఇంకా జారదన్నమాట. అలాగే మనకి షర్ట్ బటన్స్ దగ్గర కూర్చున్నప్పుడు అది కూడా మనకి లెగుస్తుంది అనమాట. సో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, అప్పుడు కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒక షర్ట్ తీసుకున్నాను. సో మనం ఇది వేసుకున్నప్పుడు ఈ గ్యాప్ దగ్గర మనకి ఇలా లేగుస్తుంది అనమాట. సో మనం లోపల కనిపిస్తుంది స్కిన్ అనేది. సో అలా లెగకుండా ఉండడానికి కూడా ఈ స్ట్రిప్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సేమ్ అదే ప్రాసెస్లో వీటిని తీసేసి ఇక్కడ మనం ఇలా స్టిక్ చేసి ఇలా మనం ప్రెస్ చేస్తే అది సేఫ్గా ఇంకా అలాగే ఉంటుందన్నమాట. సో ఇలా కూడా మనం హెల్ప్ అవుతుంది.
సో అలానే నేను చెప్పాను కదా, జ్యువెలరీ అనేది ఊగిపోతూ ఉంటుంది కదా మనకి, సరిగ్గా ఒక ప్లేస్లో స్టేబుల్గా ఉండదన్నమాట. సో అప్పుడు మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు ఫోటోషూట్స్కి అవి బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి మనం వేసుకుంటున్న జ్యువెలరీ ఎక్కడైతే మనకి స్టిఫ్గా ఉండాలనుకుంటున్నామో అక్కడ ఈ టేప్ని, ఫ్యాషన్ టేప్ని పెట్టేసి వాటిని మనం ఇలా కరెక్ట్గా మనం నెక్లెస్కి, జ్యువెలరీకి ఇలా స్టిక్ చేస్తే అది ఇంకా మూవ్ అవ్వదు అన్నమాట. చూసారా? అస్సలు మనకి అది మూవ్ అవ్వదు. నీట్గా జాగ్రత్తగా స్టిక్ చేసుకుంటే స్టేబుల్గా ఉంటుంది. చూసారు కదా, ఈ ఫ్యాషన్ టేప్ మనకి చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలి అనేది ప్రాసెస్ కూడా మీకు చూపించాను. ఇది డబల్ సైడ్ టేప్ అనమాట. మనకి ఇది స్కిన్ సేఫ్. సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్గా ఉంటే ఒకసారి హ్యాండ్ దగ్గర టెస్ట్ చేసి చూడండి. ఒకవేళ మీకు ఆ గమ్ పడకపోతే వీటిని యూజ్ చేయొద్దు. అలాగే స్కిన్ టేప్స్, అలాగే ఫ్యాషన్ టేప్స్ అనేవి నేను డైలీ వేర్కి అయితే రికమెండ్ చేయను. అప్పుడప్పుడు రేర్గా యూజ్ చేసుకోవడానికి అయితే ఫ్యాషన్ టేప్స్ అనేవి చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనం స్కిన్కి, ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తాం కాబట్టి మనకి కావాల్సిన ప్లేస్లో అస్సలు స్టేబుల్గా ఉంటుంది, అస్సలు మూవ్ అవ్వదన్నమాట. అండ్ మనం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. అలాగే ఫ్యాషన్ టేప్స్ అనేవి బాగా డీప్ నెక్స్కి, వెస్ట్రన్ టాప్స్కి, స్లీవ్లెస్ టాప్స్కి, బ్లౌజెస్ భుజాలు జారిపోతున్నా, డ్రెస్ మీద నుంచి దుపట్టా జారిపోతున్నా, జ్యువెలరీ ఒక దగ్గర మనం నీట్గా సెట్ చేసుకోవాలన్నా ఎక్కువ మూవ్ అవ్వకుండా ఈ ఫ్యాషన్ టేప్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫ్యాషన్ టేప్ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.